1984 శ్రీరామనవమి ఆ రోజు ప్రతి తాలూకా కేంద్రంలో ప్రతి గ్రామంలో రాముల వారిని ఆలయాన్ని విముక్తం చేయడం కోసం ఉపవాస దీక్ష చేయడం జరిగింది. అది మొదటి సార్వజనికమైనటువంటి యొక్క ఉద్యమం. కేవలం ఉత్తరప్రదేశ్కు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే బయటి వాళ్ళు పాల్గొనేటువంటి ఆ ఉద్యమాన్ని దేశంలోని నలుమూలల అంటే అస్సాంలో కూడా, ఇటు గుజరాత్లో, అటు కాశ్మీర్లో, ఇటు మేమున్న కేరళలో ప్రతి చోట అయోధ్య రామ మందిరం యొక్క ఆలయ నిర్మాణం జరగాలి, పునర్నిర్మాణం అంటూ ఉపవాస దీక్ష ప్రారంభమైంది. ఈ రకంగా 1984 నుంచి ప్రత్యక్ష పోరాటం ప్రారంభమైంది. 87, 88లో రామ శిలలు, ఊరికొక రామశిల ఇటుక అయోధ్యకు పంపించాలి అని నిర్ణయమైంది. ఇలా ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క కుటుంబం నుండి ₹1 చొప్పున యావత్తు భారతదేశంలోని నలుమూలల నుండి సంగ్రహించారు. 2,85,000 గ్రామాలు ఇటుకను పంపాయి. ఒక్కొక్కరు తల మీద పెట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ మరొకరికి ఇవ్వడం. ఇది 1857 పోరాటం నాటి స్ఫూర్తిగా అనిపిస్తుంటుంది. అప్పుడు కూడా అంతే, ఒక కమల పువ్వును చేతిలో తీసుకొని భారతదేశ స్వతంత్రానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ప్రతిజ్ఞ తీసుకొని పక్క వాళ్ళకి ఇవ్వడం. అదే పద్ధతిలో రామశిలా పూజ. అంతకు ముందే బీహార్ సీతమ్మ తల్లి జన్మించిన చోట సీతామడి, అక్కడి నుండి రామజానకి రథాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రామ జన్మభూమి వరకు దాన్ని మధ్యలోనే ఆపేశారు. ఈ రకంగా భూమి కోసం ఆందోళన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతిలో నెమ్మదిగా వేడెక్కడం ప్రారంభమైంది. వాతావరణం 1989 శిలాన్యాస్ కార్యక్రమం. దేశంలో ఉన్నటువంటి సాధువులు, సన్యాసులు అంతా కూడా అయోధ్యకు వెళ్ళి శిలాన్యాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే శిలాన్యాస్ అంటే భూమి పూజ, మొదటి శిలను వేయడం. ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఈ దేశంలో కులం ఆధారంగా, వృత్తి ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. కులం ఆధారంగా వివక్షత లేనే లేదు. స్వయంగా రాముడు గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. స్వయంగా శ్రీరామచంద్రుడు శబరిమాత ఎంగిలిపళ్ళు తిన్నాడు. అటువంటి నా భారత భూమిలో కులం పేరుతో ఒక విచిత్రమైనటువంటి ఒక వాతావరణం నిర్మాణమైంది. సుమారు 700-800 సంవత్సరాల విదేశీ పాలకుల యొక్క పాలన కారణంగా వచ్చినటువంటి ఒక వికృతులు దూరం చేయబడాలి. అందుకొరకు ఈ దేశంలో ఆలయంలోకి రాకుండా ఇబ్బందులను గురి చేసినటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. ఈ మార్పు రావాలి. ఎలా? రామ జన్మభూమి ఉద్యమంలో ఒక సాధారణమైనటువంటి ఒక యువకుడికి పిలిచి, అంటరానివాడుగా పిలువబడినటువంటి ఒక వర్గాన్ని నుంచి ఉన్నటువంటి ఆ అబ్బాయిని, అతన్ని పిలిచి, కామేశ్వర చౌపాల్ గారు ఆయన పేరు, ఆయన ద్వారా మొదటి శిలను ఆ పునాదుల్లో వేయించడం జరిగింది. ఎంత గొప్ప విషయం అండి! రామ జన్మభూమి యొక్క మందిరానికి అంటరాని వాడుగా పిలువబడుతున్నటువంటి ఒక వర్గాల నుంచి వచ్చి అక్కడ పైన కూర్చున్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులు, మహా ఉద్యమాలు చేసినటువంటి యొక్క నాయకులు, పుల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు, అశోక్ సింఘాల్ లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉండగా వారి ముందు ఒక సామాన్యుడి చేత
ఇది చరిత్ర. ఈ దేశం ఎప్పుడు కూడా అంటరానితనాన్ని సమర్థించదు. ఈ దేశ ప్రజలు హిందుత్వం ఈ రకంగా సామాజిక సమరసను సాధించడానికి కూడా ఈ రామజన్మభూమి ఉద్యమం మనకు ఉపయోగపడింది, సహకరించింది దేశంలో.